తిరుపతి జిల్లా రైల్వే కోడూరు గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. యువతకు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. డిఎస్సిలో కంచె చేనును మేసినట్లుగా కూటమి ప్రభుత్వం అర్హులైన వారిని పక్కనబెట్టి కొత్త జీవోలు సృష్టించి వారి అనుచరులకు డిఎస్సి ఉద్యోగాలు కట్టబెట్టారని ఇది చాలా దారుణమన్నారు. డిఎస్సిపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని అనుకుంటే ప్రతి విద్యార్థి కానీ కంచె చేను మోసినట్టు విద్యార్థుల భవిష్యత్తుకు తూట్లు పొడిచి విద్యార్థులు చదువంతా వ్యర్థమయ్యేటట్టు ఈ కూటమి ప్రభుత్వం చేసిన చర్యలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంతో కూడా దేశవ్యాప్తం కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంత ఉంది. ఒక కష్టపడి చదివి డిగ్రీలు పెట్టుకున్నతో పాటు భారీగా స్టూడెంట్స్ కూడా విద్యార్థులు మద్దతు తెలుపుతూ దాంతోపాటు రైతు కుటుంబాలు అదేవిధంగా ఇంటలెక్చువల్స్ మధ్యవర్తులు అనేకమైన పార్టీ సంఘాలు కూడా మద్దతు చెప్తూ ఈరోజు జరుగుతున్న ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విద్యా వ్యవస్థ పైన దాన్ని మొత్తం అది అన్యాయము, చాలా దారుణమైన విషయము. ఎక్కడా లేని విధంగా ఈరోజు కుట్రల పని చదువుకున్న విద్యార్థులకు రాసిన ఎగ్జామ్కు వాళ్ళకు అందకుండా ఒక దొంగ జీవోలు క్రియేట్ చేసి ఒక దొంగ సంస్థలు క్రియేట్ చేసి వాళ్ళకు దొడ్డుదారిన పోస్ట్ ఇచ్చే కార్యక్రమం ఇస్తాం. ఎవరన్నా గమనించారా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కష్టపడి చదివిన విద్యార్థులకు ఒక నెంబర్ 1 వస్తే ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ కూడా పక్కన పెట్టి మీరు చెల్లదు అని చెప్పేసి తోసిన ఘనత ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఈరోజు క్వాలిఫై అయిన విద్యార్థికి కానీ చదువుకున్న విద్యార్థికి కానీ పాస్ అయిన విద్యార్థి కానీ ఇవ్వకుండా తన అనుచరులకు తన మనుషులకు ఒక ఏదైతే ఉంటూ బ్రిగ్ అనే ఒక ఏదైతే ఉన్నాయో కొన్ని ఉన్నాయి కదా కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్, బిడ్జ్ అనే జీవో తెచ్చి అర్ధరాత్రి జీవో తెచ్చేసి నిబంధనలకు తూట్లు పడిచి ఎక్కడెక్కడ నిబంధనలకు తిలోకథలు వృద్ధి మొత్తం ప్రజలను ఈరోజు ఇబ్బంది పెట్టే కలిసి వస్తున్నాం. ఈ నేపథ్యంలో మీరు గమనించాలా, ట్రాన్స్పరెన్సీ అంటూ ఉంటాడు. ఎప్పుడైనా నిజంగా ఒక డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలంటే ఒక దానికి పద్ధతి ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుంది, డేట్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. వచ్చిన మార్క్స్లు రాసిన మార్క్స్ ఇమ్మీడియట్ గా ఆన్లైన్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.